తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ను పొగడ్తలతో ముంచెత్తారు రీసెంట్గా జరిగినటువంటి మహానాడులో. ఆ పార్టీలో ఉండే చోటా మోటా నాయకులంతా కూడా అధినాయకుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం విపరీతమైన పొగడ్తలతో ముంచెత్తారు. అక్కడితో ఆగిపోతే బాగుండేది, అందరికీ ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు. కాకపోతే ఇందులోకి లోకేష్ కుమారుడు దేవాంష్ను కూడా తీసుకొచ్చారు. ఇక పొగడ్తలతో ముంచెత్తేశారు. తెలుగుదేశం పార్టీలోని కొంతమంది ఎవరైతే న్యూట్రల్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ ఫస్ట్ నుంచి చెప్తున్నారు, కొంత ఇప్పటి నుంచే ప్రొజెక్ట్ ఎక్కువ చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని కూడా వెలియబుచ్చారు. విమర్శలు వస్తాయేమో అనవసరంగా మహానాటికి చంద్రబాబు నాయుడు లోకేష్కి పరిమితం చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వెలిగిపుచ్చడం జరిగింది. అనుకున్నట్టుగానే కొంతమంది శృతి మించి శృతి తప్పి మాట్లాడటం, దానిపై వైసీపీ పార్టీ ట్రోలింగ్ స్టార్ట్ చేయటం జరిగింది. ఆ వ్యాఖ్యలు అందరూ చూస్తూనే ఉంటారు, మళ్ళీ కొత్తగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ సందిట్లో సడేమి అన్నట్టుగా ఇప్పుడు ఇందులోకి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని వచ్చాడు. సహజంగానే ఆయన పార్టీ పైన ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు చేశాడు. ఇప్పుడే కాదు, అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చేశాడు. పవన్ కళ్యాణ్కి తిట్టడానికి మాత్రమే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారని అప్పట్లో రాజకీయ నాయకులు విమర్శించారు. కొడాలి నాని, రోజా కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ధర్మాన కృష్ణదాస్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళందరికంటే కొంచెం సభ్యత సంస్కారంతో పేర్ని నాని మాట్లాడతాడనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. ముఖ్యంగా బూతులు మాట్లాడలేం. కాకపోతే ఈ మధ్య ఆయన పర్టికులర్గా టార్గెట్ అవుతున్నాడు కంటిన్యూస్గా. గవర్నమెంట్ పోయిన కాడి నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ కూడా చేయనన్నాడు. బట్ ఎందుకు ఇంతలా వివాదాస్పదంగా మారుతున్నాడో తెలీదు. సో మహానాడులో జరిగినటువంటి దేవాంశ్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ మరింత వివాదాస్పదంగా వ్యవహరించారు. మహానాడు కార్యక్రమం అంతా భజన కార్యక్రమంలో సాగిపోయింది. కేవలం చంద్రబాబు నాయుడును, లోకేష్ని ఎక్కిపో లోకేష్, దిగిపో లోకేష్ అనేటువంటి వ్యాఖ్యలు కూడా కొంత వైరల్ అయ్యాయి. కాకపోతే అవి సామాజికంగా రాజకీయంగా ఉన్నారు కాబట్టి వాటిని కొంచెం జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే ముగిస్తూ దేవాంశ విషయంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక లెవెల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల్ని రాజకీయ విమర్శలుగా చూడటానికి అవకాశం లేదు, కొంతమేర అభ్యంతరకర వ్యాఖ్యలుగానే ఉన్నాయి. అసలు దేవాంశ్ గురించి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, దేవాంశ్ కళ్ళజోడు తీస్తే సీనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడని ఒక పొలిటికల్ చోటా లీడర్ వ్యాఖ్యానించినప్పుడు దానికి పేర్ని నాని ఏమన్నాడంటే, దేవాంశ్ కళ్ళజోడు తీస్తే ఉంటే చంద్రబాబు నాయుడు లాగా ఉండాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు తండ్రి ఖర్జూర్ నాయుడు లాగా ఉండాలి, కానీ ఎన్టీ రామారావు లాగా ఎలా ఉంటాడు అనేటువంటి ఒక అప్రస్తుతమైనటువంటి సంభాషణని కొనసాగించడం జరిగింది. సో అసలు ఎన్టీఆర్ పోలికలు ఎందుకు వస్తాయి, చంద్రబాబు నాయుడు లేకపోతే ఖర్జూర్ నాయుడు పోలికలు రావాలన్నట్టుగా ఆయన మాట్లాడాడు. పిల్లలకు తాత లేదా అమ్మమ్మ లేదా నాయనమ్మ, మేనమామ ఎవరి పోలికలైనా రావచ్చు, ఒకళ్ళ పోలికలే వస్తాయని చెప్పలేము. సో అట్లాంటిది ఈయన ఇట్లా మాట్లాడటం కొంత వైసీపీ వాళ్ళకి బాగుంది అనిపించినా కానీ సభ్య సమాజానికి కొంత ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడన్నటువంటి ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎవరైతే చిన్న పిల్లలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళకి సెక్షన్ 75 కూడా వర్తించే అవకాశాలు ఉంటుంది. అసలు ఈ వివాదంలో చాలా చిన్నపిల్లాడు ఆయనకి ఏ సంబంధం లేదు, అతను తీసుకురావటమే చాలా పెద్ద తప్పు. బట్ ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, ఆడవాళ్ళు లేదు, ఎవరినైనా కానీ తీసుకొచ్చి మాట్లాడేస్తున్నారు. సో అదే జరిగింది. ఈ విధంగా మాట్లాడినందుకు ఆయన మీద ఏమైనా కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయంటే డెఫినెట్గా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ కేసు ఈరోజు పెడతారా రేపు పెడతారా తెలియదు, కానీ సెక్షన్ 75 కింద కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి, మరి కేసు పెడతారా లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తారా. దీన్ని వ్యాఖ్యల్ని హైలైట్ చేయడం ద్వారా వైసీపీ పార్టీ వాళ్ళకి చిన్నపిల్లలంటే చులకన, ఆడవాళ్ళంటే చులకన అనేటువంటి ఒక అభిప్రాయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ఎండగడతారా అనేది చంద్రబాబు నాయుడు, లోకేష్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పొలిటికల్గా మాట్లాడేటప్పుడు చిన్నపిల్లల్ని తీసుకురావడం అనేది కొంత అభ్యంతరకరం.
సో మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా ఉంటే పెద్ద లెవెల్లో మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు లోకేష్ని విమర్శించినంత వరకు పర్వాలేదు, కానీ చిన్న చిన్న పిల్లల్ని తీసుకురావడం రాజకీయాలకు సబబు కాదు అనే విషయాన్ని సమర్థిస్తారా, లేకపోతే మీరు కూడా పేర్ని నాని వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తారా? మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.